ఉండాలి అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ పరికరాలు అనేక రకమైనటువంటి పరికరాలు ఉంటాయి. వాటిని గుర్తించి వాటి కోసం పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ మరి రవిశంకర్ గారు, అదే రకంగా హెచ్ఏఎల్ నుంచి వచ్చినటువంటి సూర్యకాంత్ సిఎస్ఆర్ హెడ్స్ ఆయన వచ్చారు మ్యాచింగ్ రేటింగ్ ఇవ్వటానికి. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన ఫిషర్మ్యాన్ కమిటీకి చైర్మన్గా రీసెంట్గానే పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి పాపారావు గారు ఉన్నారు. అలాగే ఎంపీపీ గారు, రాజాబాబు గారు, నీటి సంఘాల ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు, అధికారులందరూ, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. ఇది చాలా మంచి ప్రోగ్రాం. మనకు తెలుసు సమాజంలో ఎప్పుడు ఎవరికి ఏ రకమైనటువంటి యాక్సిడెంట్లు అవుతాయో మనకు తెలియదు. అది ఎంత మన చేతిలో ఉండేటువంటి పరిస్థితి కాదు. సడన్గా రోడ్డు మీద వస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా తయారవుతారు, జీవితంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సమాజంలో వాళ్ళకి ఒక మనోధైర్యాన్ని కల్పించాలి అంటే వాళ్ళు సమాజంలో మిగిలిన వ్యక్తుల్లాగా నడవాలి అంటే వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి. మరి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈరోజు వారు ముందుకు వచ్చి బెనిఫిషరీస్ ఎక్కడ ఎవరికి ఏ రకమైనటువంటి ఎక్విప్మెంట్ కావాలో మొట్టమొదటిగా అది గుర్తించాలి. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయి నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగి సడన్గా ఎవరికైనా ఇబ్బంది అయినప్పుడు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఎక్విప్మెంట్ ఇస్తే వాళ్ళకి సరిపోతుందనేటువంటి విషయాన్ని కూడా ముందు అధికారులు కూడా ఎప్పటికప్పుడు నోట్ చేసుకొని కలెక్టర్ ఆఫీస్కి మరి ఒక నోటు పంపించినట్లయితే తర్వాత ఇయర్లీ ఒకసారి ఈ కంపెనీ అలంకో అనేటువంటి కంపెనీ మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది అని వచ్చేసి. అయితే దీన్ని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ ఉంటారో, మారిపోతారో సడన్గా, వాళ్ళందరికీ ఇలాంటి సంస్థ ఒకటి ఉంది, కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా వీళ్ళకి ఎక్విప్మెంట్లు ఇస్తుంది అనేటువంటి విషయం మొట్టమొదటిగా ప్రజల్లో ఒక అవగాహన రావాలి. ఆ అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత మరి అధికారుల మీద కూడా ఉందని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. సో ఎందుకంటే చాలామంది అసలుకి ఏ రకంగా దీన్ని ఎక్విప్మెంట్ తీసుకోవాలి, ఏ రకంగా మనం అప్లై చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా తెలియదు. మరి ఇప్పుడు ఇవ్వగలిగినంత వరకు ఎంతమంది అయితే ఉన్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ చాలామందికి అందరికీ ఇచ్చాం. దాదాపు ఈ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో 840 మందిని ఐడెంటిఫై చేశారు. నాకు తెలిసి ఇంకా అధికారులు మైక్రో లెవెల్లో ఐడెంటిఫై చేసినట్లయితే ఇంకా చాలామంది ఉంటారు. ఇక్కడ విషయం ప్రజలందరూ కానీ లేదా బెనిఫిషరీస్ కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డబ్బులు అనేది విషయం కాదు, ఓన్లీ మనం అప్లై చేసుకొని తెచ్చుకోవటం అనేదే ఇక్కడ మీకు తెలియాల్సినటువంటి సబ్జెక్ట్. సో మీరు ఎవరెవరైతే ఉన్నారో ఇలాంటి ఎక్విప్మెంట్ కావాల్సినటువంటి వాళ్ళు బెనిఫిషరీస్ ధైర్యంగా ఎంఆర్ఓ ఆఫీసో ఎండి ఆఫీసుకో వెళ్ళి మీరు దాన్ని రిజిస్టర్ చేసి కలెక్టర్ ఆఫీస్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నట్లయితే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం కాకపోయినా సరే నెక్స్ట్ ఒక 6 months లోపలైనా సరే తెప్పించేటువంటి బాధ్యత ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను తీసుకుంటాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు దీని ఎక్విప్మెంట్ కాస్ట్ దాదాపు 59,000 రూపాయలు. మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటిది, అలంకో ఇచ్చేటువంటిది 42,000 రూపాయలు వాళ్ళు ఇస్తే మిగిలిన మీరు పెట్టుకోలేరు అనేటువంటి ఉద్దేశంతో సిఎస్ఆర్ హెచ్ఏఎల్ కంపెనీ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 17,000 రూపాయలు మరి ఈ 3 చక్రాల వాహనానికి వాళ్ళు కూడా జత చేసి మొత్తం దీనికైనటువంటి ఖర్చు 59,000 తోటి ఈ చక్కటి మరి 3 చక్రాల వాహనాన్ని మీ ముందు ఉంచాం.
ఇలాంటివి అనేక రకమైనటువంటి ఏ రకమైనటువంటి ఎక్విప్మెంట్ ఎవరికి అవసరమో ఇవన్నీ కూడా మీకు వెబ్సైట్లో దొరుకుతాయి. అదే రకంగా అధికారుల దగ్గర కూడా దొరుకుతాయి. సో మీరు దాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు మీకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ని అప్లై చేసుకున్నట్లయితే తెచ్చిచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వానిది. అదే రకంగా శాసనసభ్యులు, నేను పార్లమెంటు సభ్యుడిగా మేము ఉంటామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి మనందరికీ తెలుసు ఏ క్షణాల్లో ఏం జరుగుతుంటాయో ఇందాక నేను చెప్పినట్లుగా మనకు తెలియదు. సో వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి వాటికి మొట్టమొదటిగా మరి ప్రిఫరెన్స్ ఇస్తుంది. మరి నెక్స్ట్ గుడివాడలో, అదే రకంగా పెనమలూరు కాన్స్టిట్యున్సీ, మరి అన్ని కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంటుంది. సో ఈ ప్రోగ్రాంని మనం ప్రజల్లోకి చైతన్యవంతం చేసి వాళ్ళకి తీసుకెళ్ళి ప్రజల ద్వారా మీరు ఆ విజ్ఞప్తులు కానీ ఇచ్చినట్లయితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఇద్దామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ తెలుసు భారత ప్రధానిగా 10 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి ఒక ప్రపంచ మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరణించడం చాలా బాధాకరం. మరి ఆయన 2004లో నేను కూడా అప్పుడు తెనాలి ఎంపీగా ఉన్నాను, ఇక్కడ మీ ఎంపీని కూడా. అప్పుడు నేను మొట్టమొదటిగా ఎంపీ అయినప్పుడు 2004లో మన్మోహన్ సింగ్ గారితో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను కూడా ఎంపీగా ఆయనతో పాటు ఉన్నాం. ఈ భారతదేశంలో అనేకమైనటువంటి ఆర్థికంగా ఏ రకంగా భారతదేశాన్ని పుంజుకోవాలో అన్నీ తెలిసినటువంటి మేధావి మన్మోహన్ సింగ్ గారు. మరి రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా, ఫైనాన్స్ మినిస్టర్గా ఈ భారతదేశానికి ఎంతో సేవ చేసి నీతి నిజాయితీ అంటే మన్మోహన్ సింగ్ గారు అనేటువంటి విషయాన్ని మరి చాటి చెప్పినటువంటి వ్యక్తి. అలాంటి మహానుభావుడిని మనం కోల్పోయాం. మరి ఆయన సేవలు భారతదేశానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ఆయనకి ఆత్మ శాంతించాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ మున్ముందు ఏ అవసరం ఉన్నా సరే మీరు రిజిస్టర్ చేసుకోండి. అన్ని విధాలుగా పెన్షన్స్ కానివ్వండి, లేకపోతే ఎక్విప్మెంట్ కానివ్వండి, ఎవరికైనా మీకు నిబంధనల ప్రకారంగా రావాల్సిన పెన్షన్స్ రాకపోయినా మీరు అప్లికేషన్లు పెట్టుకొని ఎమ్మెల్యే గారినో నన్ను చూడండి, తప్పకుండా వాటన్నిటికి కూడా మీ అందరికీ మేము తోడుగా ఉంటామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నాం. మరి శాసనసభ్యులు వారు వేరే ప్రోగ్రాం ఉండటం వల్ల రాలేకపోయారు. సో తర్వాత నెక్స్ట్ ఏదో ఒక ప్రోగ్రాంలో మళ్ళీ మేము కూడా త్వరలోనే అవనగడ్డ నియోజకవర్గానికి వచ్చి అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా పాల్గొనేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. సో అందరితోటి ఆ విషయాల్లో కూడా డెవలప్మెంట్ యాక్టివిటీలో పాల్పంచుకుంటాననేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి ఒకసారి బెనిఫిష్ అందరికి కూడా నా శుభాకాంక్షలు. ధైర్యంగా ఉండండి. సమాజంలో మీరు కూడా తోటి మానవుల్లాగా బ్రహ్మాండంగా ఉండే విధంగా ఈ గవర్నమెంట్ అన్ని విధాలకు కూడా మీకు సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసినటువంటి మరి అలంకో నుంచి వచ్చినటువంటి పెద్దలు, అలాగే హెచ్ఏఎల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.